వాళ్ళిద్దరూ బేదలు. ఆ బేదలైన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 50 ఏళ్ల పాటు వాళ్ళిద్దరూ కలిసి బ్రతికారు. ఆ కలిసి బ్రతికిన క్రమంలో 3 కూతుళ్లకు జన్మనిచ్చారు. వాళ్ళు క్రైస్తవులు కాదు, నేను ఇప్పుడు మాట్లాడుతున్న జంట క్రైస్తవులు కాదు. 3 కూతుళ్ళకి జన్మనిచ్చారు. 3కి పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళ శక్తికి మించి కష్టపడి కూలి పనులు చేసుకుంటూ 3కి పెళ్ళిళ్ళు చేశారు. సో 3 జీవితాలు స్థిరపడ్డాయి. అల్లుళ్ళు వచ్చారు, పిల్లలు పుడుతున్నారు. వాళ్ళ చక్కగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ వృద్ధ దంపతులు ఇద్దరు ఒంటరిగా మరో చోట బ్రతుకుతూ ఉన్నారు. కూలి నాలి చేసుకుని చక్కగా జీవితం అలా వెళ్ళిపోతుంది. పొట్ట పోషణ జరుగుతుంది, బాగుంది అనుకున్న టైంలో ఒకరోజు ఆమె భర్త బలహీనుడైపోయి మంచం పట్టేశాడు. ఆమె ఆ భర్త మంచం పట్టినప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తానే కూలి నాలి చేస్తూ కొద్దిగా మందులు తీసుకొస్తూ ఆర్ఎంపీ దగ్గర, ఆ లోకల్గా ఉన్న వైద్యుడి దగ్గర వైద్యం చేయిస్తూ ఆమె ఆ భర్తను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో. లోకల్ ప్రాక్టీషనర్ ఒకరోజు చెప్పేశాడు, అమ్మ ఇతనికి లోపల ఏదో ఇన్ఫెక్షన్ సోకింది, ఇక్కడ ఈ వైద్యం వల్ల అయితే బ్రతకడమ్మా, పెద్ద ఆసుపత్రికి నువ్వు తీసుకుని వెళ్ళిపోవాలి, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి ఈ అబ్బాయిని బ్రతికించుకోవాలి, నీ భర్త నువ్వు బ్రతికించుకోవాలి, ఇక్కడైతే ఇక నీ భర్త నీకు దక్కడు, చచ్చిపోతాడు అని చెప్పేసరికి ఆమెకు అర్థం కాలేదు. కన్నీళ్ళు వచ్చాయి, డబ్బులు లేవు, ఎవరిని అడగాలో తెలియదు. పెళ్ళిళ్ళు చేస్తే కూతుర్లు వెళ్ళిపోయారు అండి. 3 కూతుర్లు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు, ఏ దారి లేదు. అలా ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది, నిర్ఘాంతపోయి ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వైద్యానికి తీసుకుని వెళ్ళిన తర్వాత వైద్యం చేయిస్తూ ఆ కొద్దిపాటి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, అమ్మ ఈ పరీక్షలు సరిపోవు, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది, ఇంకా పరీక్షలు అవసరమైతే ఇంకొక 5,000 కూడా ఖర్చు అవ్వచ్చు, మొత్తం మీద ఒక 10,000 రూపాయలు నువ్వు పెడితే తప్ప నీ భర్తకు పరీక్షలే జరగవు, అంత పోయే ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఆ టైంలో భర్త ఏమన్నాడు తెలుసా, ఆకలిగా ఉంది అని అడిగాడు. ఆకలి తీర్చాలి. ఇప్పుడు తన దగ్గర ఉన్న చిన్నపాటి చిల్లర తీసుకుంది, బయటికి వెళ్ళింది. ఆ హాస్పిటల్ చివర రోడ్డు మీద ఒక సమోసా బండి ఉంటే 2 సమోసాలు కొంది, పట్టుకుని వచ్చింది, భర్తకి ఇచ్చింది. నువ్వు తిన్నావా అని అడిగాడు. నేను తినేసానండి, అక్కడ మీరు తినండి అంది ఆకలి చంపుకొని. నేను తినేసానండి ఆల్రెడీ, మీరు తినండి. భర్త తన ఆకలి తీర్చుకుంటూ ఉంటే కన్నీళ్లు ఉప్పొంగుతున్నా ఆపుకుంటూ ఆనందంతో కనీసం ఈ డబ్బుతో నీ ఆకలి తీర్చగలిగానని అనుకున్న తర్వాత ఆ పేపర్ బయట పడేద్దాం అనుకుంటుంది. ఆ పేపర్ బయట పడేద్దాం అనుకునే టైంలో ఆ పేపర్లో ఒక వార్త కనబడింది. ఈరోజు మన ఇండియాలో ఉన్న పెద్ద ఛానల్స్ చూపించినటువంటి విషయాన్ని మీకు చెబుతున్నాను. ఆ వార్త పేపర్ చూసింది, సమోసా పేపర్ పడేయకుండా పేపర్ చూసింది. ఆ పేపర్లో రాయబడింది ఏంటో తెలుసా, బారామతి మారథాన్లో పాల్గొనండి, 3,000 రూపాయల నగదు పొందండి అనే వార్త చూసింది. ఈ లతమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు బెడ్ మీద భర్త కనబడుతున్నాడు, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పరీక్షలు చేయించాలి, వైద్యం చేయించాలి, డబ్బు కావాలి, చేతిలో చెల్లి అవ్వలేదు. ఈ పూట ఆహారానికి 2 సమోసాలు, తర్వాత పెట్టాలన్నా కూడా ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమె అన్నం పెట్టే స్థాయిలో లేదు. కట్టుకున్న ఆ చిన్న కోక తప్ప, ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప, వాళ్ళ ఇంట్లో చిన్నపాటి పాత్రలు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు. రేకుల షెడ్లో బతికే జీవితాలు, పట్టించుకునే నాదుడు లేడు, వాళ్ళ ఆకలి కేకలు వినేవాడు లేడు, వాళ్ళకు వైద్యం చేయించడానికి ముందుకు వచ్చేవాడు లేడు. ఆ పేపర్ పట్టుకుంది, భర్తను చూసింది, సాహసానికి సిద్ధపడింది. నా భర్తను బతికించుకోవాలి, ఎలాగైనా నా మాంగళ్యం తెగిపోకుండా కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఆశతో ఉదయాన లేచింది. ఆ బారామతికి వెళ్ళింది, మార్తాను నిర్వహించే నిర్వాహకుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నేను కూడా ఈ పరుగు పందులో పాల్గొంటా, నాకు అవకాశం ఇస్తారా అని చేతులు జోడించి ప్రాధేయపడుతూ అడిగింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా, నువ్వు 65 ఏళ్ల వృద్ధురాలివి, ఇది యవనస్తుల కోసం, యవనంలో ఉన్న అమ్మాయిలు వస్తే అవకాశం ఇస్తాం, యవనంలో ఉన్న అబ్బాయిలు వస్తే అవకాశం ఇస్తాం, నువ్వు ఒక 65 ఏళ్ల వృద్ధురాలివి, నీకిక్కడ అవకాశం దొరకదు, నువ్వు వెళ్ళు అని చెబుతుంటే కాళ్ళ మీద పడింది, ప్రాధేయపడుతుంది, ప్లీజ్ 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 బ్రతిమలాడుతుంది, ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఎవరో ఒక నిర్వాహకుడికి హృదయం కరిగింది. ఎందుకింత అలా ఏడ్చేస్తుంది ఈమె, ఎందుకింత అలా బాధపడుతుంది, పోనీలేమయ్యా ఇచ్చేయండి, 1 మీటర్ పరిగెత్తిన తర్వాత ఎలాగూ ఆగిపోద్దాయ్యా, ఈవిడెక్కడ పరిగెత్తగలదు, 1 మీటర్ పరిగెత్తిన తర్వాత ఎలాగూ ఆరిపోద్ది, 10 మీటర్లు పరిగెత్తుద్దేమో ఆగిపోద్ది, ఆగిపోయేదానికి ఎందుకయ్యావో వదిలేయండి అయ్యా, పేరు రాసేసుకోండి వదిలేయండి,
అని ఎవరో ఒక నిర్వాహకుడు కనికరం చూపించాడు. అందరూ మారథాన్ మొదలైపోతుంది. మహారాష్ట్రలో జరిగింది, బుల్టానా జిల్లాలో. ఆమె వచ్చింది, మారథాన్ స్టార్ట్ అయిపోతుంది, వచ్చింది, నిలబడింది. అందరి కాళ్ళకి రన్నింగ్ షూస్ ఉన్నాయి, షార్ట్లు వేసుకున్నారు, మంచి మంచి బనియన్స్ వేసుకున్నారు. ఆమె మాత్రం 9 గజాల నేత చీర కట్టుకుంది. కాళ్ళకి చెప్పులు కూడా లేవండి, మీరు నమ్మాలి. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. వాళ్ళందరితో పాటు వచ్చి అక్కడ నిలబడింది. అందరూ ఆమెను చూసి నవ్వుతున్నారు. ముసలిదానికి 3,000 పిచ్చి పట్టింది అని. ఈ ముసలిదానికి 3,000 కావాలా? ఈ ముసలిదానికి పోటీ అవసరమా? ఈ ముసలిది కూడా ఈ మారథాన్లో పరిగెత్తేస్తుందా? అందరూ నవ్వుతూ ఉన్న టైం అది. అందరూ చూస్తున్నారు. ఎవడికి వాడే మంచి మంచి నైకు, రీబోకు షూస్ వేసుకుని పరుగు పందానికి సిద్ధపడిపోయిన టైంలో ఒక్కసారిగా నిర్వాహకులు టైం చూసి పరుగు పందాన్ని ప్రారంభించారు. మారథాన్ రన్ అయింది, పరుగు మొదలైంది. అందరితో పాటు కసిగా పరుగెత్తిందండి. కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుపోతుంటే పట్టించుకోలేదు. చెప్పులు లేవు. 65 ఏళ్ల వృద్ధురాలు, టీషర్ట్ లేదు, మనకలాగా ప్యాంట్ లేదు. ఆమెతో పాటు పరిగెడుతున్న వాళ్ళు ఏమైనా జాలిపడి వదిలేస్తారా? ఫోన్లో ఈమెను గెలవనివ్వండి అని వీడు ఆగిపోతాడా? ఆగడు. ఎవడికి వాడికే గెలవాలన్న తపన, ఎవరికి వారికే గెలిచి ఆ 3,000 దోచుకుపోవాలన్న తాపత్రయం. అంతేగాని ఈ వృద్ధురాలికి ఎందుకు ఎంత కష్టాన్ని అనుభవించాలి, ఎంత సాహసం చేయాలి, ఈమె ఎందుకు అసలు పరిగెడుతుంది ఇక్కడని ఆలోచించిన వాడు లేడు. ఆమె వెనక బైకులు నడుస్తున్నాయి, బైకుల మీద వెళ్తున్నారు. ఆమె ఇంకా వేగాన్ని పెంచుతుంది. కాళ్ళకు నిజంగానే రాళ్ళు గుచ్చుకుపోయి రక్తం గారుతున్న ఏ మాత్రం ఆగలేదంటే. అసలు మాంగళ్యం మీద ఇంత ప్రేమ ఉంటుందా ఒక స్త్రీకి? ఉంటుందండి. మాంగళ్యం మీద ఎంత ప్రేమ ఉంటుందా? ఉంటుంది. ఆ ప్రేమ ఆమె కళ్ళల్లో చూశారు అందరూ. పరిగెత్తింది. చివరికి వెళ్ళిపోయి స్పృహ తప్పి పడిపోయే పరిస్థితి వరకు పరిగెత్తింది. చివరిగా ఆమె గెలిచింది. ప్రియులారా, గెలిచిందండి. ఆమెను గెలిపించింది ఏంటో తెలుసా? ఆమె ఒంట్లో ఉన్న శక్తి కాదు, తన భర్త మీద ఉన్న ప్రేమ, తన మాంగళ్యాన్ని నిలుపుకోవాలనే తపన, తన మాంగళ్యాన్ని కాపాడుకోవాలనే అభిలాష. దాని ముందు ఈ పరుగు చిన్నబోయింది. దాని వెనక పరుగెడుతున్న వాళ్ళందరూ ఆమె ప్రేమ ముందు ఓటమి పాలైపోయారు. ఆమె ప్రేమ ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ 65 ఏళ్ల బక్క చిక్కిపోయిన వృద్ధురాలు తిండి లేకుండా పరిగెత్తింది. అది మీరు గమనించాలి. రాత్రి తినలేదు, పొద్దున తినలేదు, అయినా పరిగెత్తింది. అంటే అసలు ఏంటండి ఆమెకు అంత సాహసం? ఎందుకు చేయాలండి అంత సాహసం? ఎందుకు చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. వివాహ వ్యవస్థ నీరుగారిపోయిన ఈ సమయంలో ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరికొకరు అన్యాయం చేసుకుంటూ, 4 గోడల మధ్య అత్తమామలను కూడా మట్టు పెట్టాలని చూసే నీచమైన కోడళ్ళు, నీచులైన అల్లుళ్ళు ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యపు సంస్కృతి కనబడుతున్నటువంటి ఈ దినాలలో తన భర్తను బతికించుకోవాలన్న తపనతో ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి వీర వనితగా ఆ లతా భగవాన్ ఖరే చరిత్రలో నేటికి ఏనాటికి నిలిచిపోతుందంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఆ నిర్వాహకులు చలించిపోయారు ఆమె గాథ విని. ఎందుకమ్మా ఇంత రిస్క్ చేసావు, ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అంటే, నేను చచ్చిపోయినా పర్లేదు, నా భర్త బతకాలి. ప్రేమ అంటే అదండి. నేను చచ్చిపోయినా పర్లేదు, నా భర్త మాత్రం బతకాలి. ఆ మాట విని వాళ్ళు చలించిపోయి 3,000 5,000 చేశారు. 5,000 తీసుకెళ్ళి ఆమె చేతిలో పెట్టారు. పరుగున ఆసుపత్రికి వెళ్ళిపోతూ భోజనం కూడా కొనుక్కెళ్ళింది. భర్తకు అన్నం తినిపించుకుంది. వైద్యం చేయించడానికి పరీక్షలకు డబ్బులు కట్టింది. ఆ తర్వాత విషయం ఆ నోట ఈ నోట జాతీయ మీడియాకి వెళ్ళింది. జాతీయ మీడియాకి వెళ్ళిన తర్వాత చాలామంది దయార్థ హృదయాలు చలించారు. ఈమెకు మనం కాకపోతే ఎవరు, ఇలాంటి ఆమెకు సాయం చేయకపోతే అసలు మన మానవ జీవితమే కాదనుకున్నారు. అలా ఆమె చేతికి 1,75,000 రూపాయలు వచ్చి పడ్డాయి. ఆ 1,75,000 రూపాయలు ఖర్చు చేసింది, భర్తను బతికించేసుకుంది. ఈరోజు తన భర్తతో హాయిగా జీవితాన్ని ఆ బుల్డానా జిల్లాలో మహారాష్ట్రలో గడుపుతుంది. ఒక అన్యురాలి చరిత్ర మీరు విన్నారు ఇప్పటి వరకు. ఇది జరిగినటువంటి వాస్తవం. 2013 డిసెంబర్ 19వ తేదీన జరిగినటువంటి వాస్తవం. నేటికి 4 ఏళ్ళు అవుతుంది ప్రియులారా. సుమారుగా నేటికి 4 ఏళ్ళు అవుతుంది ఆ మారథాన్ జరిగి. డిసెంబర్ 19, 2013.
నేటికి ఆమె గొప్పతనం మనకు వినబడుతుంది, ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆమె గురించి జాతీయ ఛానళ్లే ప్రసారం చేశాయంటే కారణం ఏంటో తెలుసా? ఆమె మాంగళ్యానికి ఇచ్చిన విలువ, తన బంధాన్ని కాపాడుకోవటానికి ఆమె తీసుకున్న సాహసం, ఆమె చేసిన సాహసం, ఆమె చూపించిన శ్రద్ధ. భర్త అంటే బానిస కాదు, భర్త అంటే వాడుకొని వదిలేసే వస్తువు కాదు, భార్య అంటే బానిస కాదు, భార్య అంటే మనకు వంటింటి కుందేలు కాదు. భార్య భర్త అంటే ఒకరికొకరు చేసుకునే త్యాగం అండి, ఒకరి పట్ల ఒకరు చూపించే అనురాగం అండి, ఒకరి పట్ల ఒకరు చూపించే మమకారం అండి, ఒకరినొకరు చంపుకు తినాలనే దౌర్భాగ్యపు పరిస్థితి కాదండి. ఈరోజు కూడా కోర్టులకు ఎక్కి భర్తను కోర్టులకు ఇచ్చి నాకు 30 లక్షలు ఇవ్వు, 20 లక్షలు ఇవ్వు బంధాన్ని తెంపుకోవడానికి అని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. భార్యను పుట్టింటికి పంపించేసి మరలా నా ఇంటికి రావాలనుకుంటే 10 లక్షలు తీసుకురా, 20 లక్షలు తీసుకురా అని అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కాలంలో ఒక అన్యజనురాలు అంత నీతిగా నిలబడింది అని అంటే అసలు దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? తాను బైబిల్ కలిగినది కాదు కానీ బైబిల్లో ఉన్న మాటల్ని అక్షరాల నెరవేర్చే స్థాయిలో ఉందని ఈరోజు నేను మీకు చెబుతున్నాను.